నిద్ర రాకుంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇల్లు తలగానే వస్తాను కరీంనగర్ పొద్దుగా డీజిల్ దొరకక అవస్థలు అంటారు. ఇక్కడ కూడా మొత్తం బకెట్లు అంట. మన కరీంనగర్ టవర్ సర్కిల్ ముందే అన్లోడ్. ఇన్ని కష్టాలలో బండి నడపాలి. అల్కాయ రానుకున్న టైం అది ఒక మనం నాగపూర్లోనైతే వెళ్ళిపోయి లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఇది కరీంనగర్ పోవాలి. కరీంనగర్లో 23 మార్చి 8-5 నిమిషాలు అయితే కరీంనగర్ అయితే లోడ్ అయింది. మనకు పొద్దున కరీంనగర్లో పెట్టాలి. ఇక గేట్ పాసులు కూడా వచ్చినాయి. గేట్ పాసులు అన్నాం కదా, ఇక్కడ గేట్ పాసులు చెకింగ్ చేసుకోవాలి. పొద్దున చెప్పినారు ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు అదైతే దానికి టైం ఉండదు కాబట్టి చిప్స్ ప్యాకెట్ అయితే కొనుక్కున్నాం. మొత్తం కరీంనగర్ లోడుగా మళ్ళా ఇక జాముల టీ తాగేసే బయలుదేరిన చంద్రపూర్ దాటేసరికి 12:30 అవుతుంది. ఇక బార్డర్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది. ఇక్కడ నుంచి రోడ్ అనేది సరిగా ఉండదు. బార్డర్ ఎంహెచ్ వచ్చేసరికి 2-9 నిమిషాలు అవుతుంది. ఇక్కడ కాంట పెట్టి చదివింపులు ఏమైనా ఉంటే చదివించి ఇంత టీ తాగి ఇది బార్డర్ కాంట మనం ఎక్కువ లోడ్ వేసుకొస్తామా తక్కువ లోడ్ వేసుకొస్తామా అనేది మొత్తం తెలిసిపోతుంది. ఈ కాంట మీద ఏదైనా ఎక్కువ అంటే ఓవర్లోడ్ కాంట అయితే అయిపోయింది. ఇక మన తెలంగాణ బార్డర్కి అయితే ఏంటంటే తెలంగాణ బార్డర్ కాడ ఈ సింబల్స్ అయితే పెట్టిరు. ఎలుగుబంటి టైగర్ అంటే ఇక్కడ బండ్లు అయితే ఆపద్దు, ఆపితే ప్రమాదం అని. ఇక మన అసిబాటు పోటీకి వస్తుండు బండి పట్టుకొని అయిపోయి అయితే వెళ్ళిన కరీంనగర్ చేరుతామా తలకాయలు పురుచుకొస్తుంది. ఇంకా కరీంనగర్ పొద్దుగాల పెట్టాలి. మీ దగ్గర ఏమైనా నిద్ర రాకుంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. తలకాయ నొప్పితో ఇట్లా పోయిందా లేకుండా మలుసుకొని పన్నానా ఏం కన్లోడ్ అయిందా కాలేదా నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.